పడిపోతున్న ఐటీ షేర్లు. ఈ కోవర్కర్ వల్ల ఐటీ స్టాక్స్ పడిపోవడానికి రీజన్ ఏంటంటే మోస్ట్లీ మన ఇండియన్ ఐటీ కంపెనీస్ వచ్చేసి సర్వీస్ బేస్డ్ ఉన్నాయి. అంటే అమెరికా వాడు వాడే ప్రొడక్ట్స్ కోసం రెగ్యులర్ గా చేసే వర్క్ మన ఇండియన్ ఐటీ కంపెనీస్ కి ఇచ్చేస్తుంటాడు. లైక్ డేటా అనలిటిక్స్, మెయింటెనెన్స్ అండ్ కొన్ని అప్డేట్స్ చేయడం లాంటి వర్క్స్ మన ఇండియన్ ఐటీ కంపెనీస్ కి ఇచ్చేస్తారు. అండ్ మన కంపెనీస్ కు అమెరికా వాళ్ళు గంటల లెక్కన పైసలు ఇస్తారు. అదే కంపెనీలో ఎంప్లాయీస్ ఉన్నదాన్ని బట్టి రోజుకి ఇంత వర్క్ చేస్తారని చెప్పేసి ఇన్ని గంటలు క్యాలిక్యులేషన్ చూపించేసి వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకుంటారు. సో ఇప్పుడు ఈ కోవర్కర్ ప్లగిన్ ఏం చేస్తుందంటే రెగ్యులర్ గా నడిచే రిపిటేటివ్ వర్క్ లైక్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్ లేదా డేటాకి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, సో అట్లాంటి వర్క్స్ ని ఈ కోవర్కే హ్యాండిల్ చేసుకోగలదు. సో అప్పుడు ఏమవుతుంది, ఒక 10 మంది ఇంజనీర్స్ చేసే వర్క్ ని ఒక ఇంజనీరే క్లౌడ్ కోవర్కర్ కి ప్రాపర్ గా కమాండ్ ఇస్తే ఇదే చేయగలదు. అంటే ఒక కంపెనీకి 1000 అవర్స్ బిల్లింగ్ వచ్చే దగ్గర 100 అవర్స్ మాత్రమే బిల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా అయితే కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్ తగ్గిపోయే అవకాశం ఉంది. సో లాభాలు లేనప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, ఆబ్వియస్ గా ఇన్వెస్ట్ చేసిన మనీని తీసుకొని వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చే దగ్గర పెట్టేస్తారు. మొన్న కూడా ఈ కోవర్కర్ అప్డేట్ వచ్చిన తర్వాత ఐటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసిన వారు ఆ ప్యానిక్ కి ఇన్వెస్ట్ చేసిన మనీని వెనక్కి తీసుకున్నారు. అందువల్ల ఈ ఐటీ స్టాక్స్ అంతలా పడిపోయాయి. మరి ఈ ఏఐ వల్ల ఐటీ జాబ్స్ ఉంటాయా పోతాయా అనేది వచ్చే వీడియోలో తెలుసుకుందాం.